This video is brought to you by AKSIAS. ఈరోజు మనం చూడబోయే టాపిక్ యుఎస్ఏ అబార్షన్ లా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అబార్షన్ లా. ఎవరో చాలాసార్లు ఒక పర్సన్ యూట్యూబ్లో ఎక్కువ సార్లు కమెంట్ పెట్టారట. మా వాళ్ళు చూసి, సార్ ఆయన పాపం చాలాసార్లు కమెంట్ పెట్టారు, ఈ వీడియో చేయండి అని చెప్తే, సో డెఫినెట్గా ఇది ఇంపార్టెంట్ టాపిక్కే కాబట్టి ఆయన కమెంట్స్ని కూడా గౌరవిస్తూ ఈ టాపిక్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ యుఎస్ అబార్షన్ లా. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా న్యూస్లో కనిపించింది. ఇది ఇండియాకి కూడా ఇది చాలా రిలేటెడ్. ఎందుకు అంటే మన సిలబస్లో ఎస్పెషల్లీ యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, ఇందులో సంబంధించి సోషల్ కాన్సెప్ట్స్, సొసైటీ అని ఒకటి ఇచ్చాడు. ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, సొసైటీ, ఈ టాపిక్స్ ఉంటాయి జనరల్గా పాలిటిక్ రిలేటెడ్ టాపిక్స్. సో ఇన్ దాట్ సొసైటీ టాపిక్లో అలాగే పాలిటీ టాపిక్లో కలిపి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి అసలు యుఎస్ అబార్షన్ లా, కీప్ అబార్షన్ సేఫ్ అండ్ లీగల్, ఐఎమ్ ద ప్రో లైఫ్ జనరేషన్. సో ఇవేవో కొన్ని కామెంట్స్ వచ్చాయి. సో అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, న్యూస్లో ఎందుకు ఉంది, అసలు ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గర్భస్రావం అంటారు అబార్షన్ అంటే ఏంటి అసలు, అదొకటి చూద్దాం. యుఎస్ఏలో 1973లో జరిగినటువంటి చాలా అతిపెద్ద కేసు ఒకటి, దాన్ని రో వర్సెస్ వేడ్ జడ్జిమెంట్ అంటారు. దీన్ని ప్రపంచ దేశాలు అన్నీ ప్రామాణికంగా తీసుకున్నాయి, భారత్తో సహా. ఆ రో వర్సెస్ వేడ్ జడ్జిమెంట్ ఏంటి, ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదం ఏంటి అసలు ఈ అబార్షన్ పైన, అది డిబేట్ ఆన్ అబార్షన్. అసలు ఈ మధ్య కాలంలో ఎప్పుడో 1973లో వచ్చినటువంటి జడ్జిమెంట్ని మళ్ళా సుప్రీంకోర్టు ఎందుకు తిరగరాసింది, దానికి కారణం మిసిసిప్పిలో, అలాగే అబార్షన్ మిసిసిప్పి లాలోనే 2 ఉంటాయి. మిసిసిప్పి అనేది ఒక ప్రాంతం అమెరికాలో. ఈ ప్రాంతంలో 2018లో ఒక చట్టం వచ్చింది, 2019లో హార్ట్ బీట్ బిల్ అని ఒకటి వచ్చింది. ఈ రెండిట్లకి కారణంగా ఈ చెప్పినటువంటి రో వర్సెస్ వేడ్ జడ్జిమెంట్ని అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు మళ్ళా తిప్పి రాసింది. అదేంటి, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అబార్షన్ లాస్ ఏమున్నాయి, క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇవి మనం చూడబోయేటటువంటి అంశాలు. ముఖ్యంగా మనం ఎప్పుడు చూసినట్టుగానే నిర్వచనంతో ప్రారంభిద్దాం క్లాస్ని. అసలు న్యూస్లో ఎందుకు ఉంది ముందు చూద్దాం. యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్ట్ హ్యాస్ డిసైడెడ్ టు ఓవర్టర్న్ రో వర్సెస్ జేడ్ 1973, ద కోర్ట్స్ ల్యాండ్మార్క్ 1973 జడ్జ్మెంట్. అసలు ఈ కేసు ఏంటి, యాక్చువల్గా రో అనేటటువంటిది అదొక దొంగ పేరు. ఆ రోజు ఉన్నటువంటి ప్లెయింటిఫ్ అంటే లా భాషలో ప్లెయింటిఫ్ అంటే ఎవడైతే కేసు వేస్తాడో వాళ్ళని ప్లెయింటిఫ్ అంటారు, ఆ కేసుని డిఫెండ్ చేసుకునే వాళ్ళు డిఫెండెంట్ అంటారు లాయర్స్ భాషలో. సో 1973లో ఒక కేసు వచ్చింది. ఆ కేసులో రో అనేటటువంటి వ్యక్తి, ఆమె పేరు యాక్చువల్గా మెక్లారీ ఏదో ఉంటుంది, ఐ డోంట్ రిమెంబర్ దట్ నేమ్. అలాగే అవతల వ్యక్తి ఒక అటార్నీ, అంటే అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి. టెక్సాస్ ప్రాంతంలో ఒక కౌంటీకి చెందినటువంటి, కౌంటీ అంటే విలేజ్, ఆ విలేజ్కి చెందినటువంటి మనకు సర్పంచ్లు ఎలా ఉంటారో అక్కడ అటార్నీస్ ఉంటారు. ఆ అటార్నీ అనేటటువంటి వాడు హెన్రీ వేడ్. ఈ హెన్రీ వేడ్ నేతృత్వంలో ఆ రోజు టెక్సాస్లో ఒక చట్టం వచ్చింది. ఏంటంటే ఏ రకంగానూ కూడా ఆడవాళ్ళు అబార్షన్ అనేటటువంటిది చేయించుకోవడానికి అనర్హులు. అంటే ఏ ఆడవాళ్ళైనా వాళ్ళకి గర్భం వచ్చిన తర్వాత అబార్షన్ కనుక చేయించుకుంటే అది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. దీన్ని ప్రభుత్వం చాలా గట్టిగా తీసుకుంటుంది. అలాగే అబార్షన్ చేసినటువంటి డాక్టర్ల తాలూకా లైసెన్సులు తీసివేయబడతాయి. ఇది ఇచ్చినటువంటి టాపిక్. అయితే అబార్షన్ అనేటటువంటి దాన్ని వి మేడ్ ఇట్ ఇంటూ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్. అయితే 1973లో ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఏమొచ్చిందంటే ఈ హెన్రీ వేడ్ పైన ఈ రో అనేటటువంటి ఆ వ్యక్తి కేసు ఫైల్ చేశారు. అది ఒక డూప్లికేట్ నేమ్ అని చెప్పాను ఆల్రెడీ. కేసు ఫైల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు దాన్ని విచారణకు తీసుకొచ్చింది. విచారణకి తీసుకొస్తూ 2 విషయాలను సుప్రీంకోర్టు పరిగణించింది. ఒకటి, రాష్ట్రం అంటే దేశము ఎంతవరకు చట్టరీత్యా వ్యక్తుల పైన ఆంక్షలు విధించవచ్చు, ఒకటి. 2, ఒక వ్యక్తికి తన శరీరం పైన ఎంత హక్కు ఉంటుంది. అంటే ఇక్కడ 2 ఉన్నాయి, రాష్ట్రం తాలూకా లేదా దేశం తాలూకా చట్టబద్ధత, 2 ఒక వ్యక్తి తాలూకా హక్కులు, తన శరీరం పైన ఉన్నటువంటి హక్కులు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా శరీరం ఇది, సో నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంచుకుంటాను, నాకు కావాల్సిన టీషర్ట్ వేసుకుంటాను, నార్మల్ షర్ట్ వేసుకుంటాను, లేదని అనుకుంటే షర్ట్ ఇప్పేసి మన పొలాల్లో పని చేస్తాను, ఇది మై విష్. అలాగే ఆడవాళ్ళు కూడా అమెరికాలో ఏం చెప్పారంటే ఈ శరీరం నాది, నేను గర్భం దాల్చాలని అనుకుంటే గర్భం దాలుస్తాను, వద్దు అని అనుకుంటే దాన్ని తీసేస్తాను. ఇది అక్కడ ఉన్నటువంటి ఆ రోజు 1973 ప్రపంచంలో ఆడవాళ్ళు చెప్పినటువంటి అంశం. అయితే
ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రోడ్ వర్సెస్ జోడ్ కేసులో, అమ్మ మీరు ఇప్పుడు ఎంతవరకు అయితే మీ శరీరాన్ని మీ ఇష్టము మీ హక్కు అని భావిస్తున్నారో ప్రజాస్వామ్య దేశంలో, ఒక పుట్టబోయే బిడ్డకు కూడా ప్రకృతి పరంగా కొన్ని హక్కులు ఉంటాయి. ఒకటేంటి, పుట్టబోయే బిడ్డకు ఉండేటటువంటి హక్కు జీవించేటటువంటి హక్కు, అంతేనా? ఒక పుట్టబోయే బిడ్డకి ఏముంటుంది? ఫండమెంటల్ రైట్స్ చెప్తామా? కాదు. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఏ న్యాచురల్ రైట్. అంటే అతనికి జీవించే, అతడు లేదా ఆమె పుట్టబోయేటటువంటి పిల్లలకి ఒక ప్రకృతి పరమైనటువంటి జీవించే హక్కు ఉంటుంది. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇప్పుడు మేము ఇవ్వబోయేటటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఈ జడ్జిమెంట్ 2 అంశాలను సమతుల్యంగా చూడాల్సి ఉంటుంది. ఒకటి, ఆడవాళ్ళకి వాళ్ళ శరీరం పైన వాళ్ళకు ఉండేటటువంటి హక్కులు, పుట్టబోయేటటువంటి శిశువుకి ఉన్నటువంటి జన్మతః వచ్చేటటువంటి హక్కు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆ రోజు 1973లో వచ్చినటువంటి సుప్రీంకోర్టు, యుఎస్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఫీటల్ వైబిలిటీ అనేటటువంటి ఒక విషయాన్ని చెప్పింది. ఫీటల్ వైబిలిటీ, వాట్ ఈస్ ఫీటల్ వైబిలిటీ అంటే గర్భం యొక్క స్థితిగతులను బట్టి అబార్షన్ చేయవచ్చు. అంటే 1973లో ఆ రోజు ఉన్నటువంటి సాంకేతికతలో డాక్టర్లు ఏం చెప్పారంటే 24 వారాల వరకు ఒక పిండం అనేటటువంటిది శిశువుగా పరిణామం చెందదు. అంటే ఇప్పుడు మనకి తెలుసుగా, జనరల్గా గర్భం అనేటటువంటిది ఎలా వస్తుందో, మనకి జైగుట్ ఫార్మేషన్ ఉంటుంది, ప్లసెంటా ఫార్మేషన్ ఉంటుంది. దాని తర్వాత మనకి ఏమవుతుంది, ఈ జైగుట్ ఇవన్నీ ఎంబ్రియోగా మారుతాయి. అందులో శిశువు జననం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ముందు గుండు కొట్టుకోవడం ప్రారంభమవుతుంది, తర్వాత మిగతా అవయవాలు వస్తాయి. 24 వారాలు వచ్చేటప్పటికి పూర్తిగా శిశువు తాలూకా రూపం దాలుస్తుంది. సో ఇలా 24 వారాలు వచ్చేటటువంటి వరకు దాన్ని ఫీటల్ వైబిలిటీ అంటారు. అంటే ఏ వ్యక్తి అయినా గర్భస్రావం చేయించుకోవాలని అనుకుంటే 24 వారాల ముందు చేయించుకునేటటువంటి హక్కు ఉంది, కానీ 24 వారాలు దాటిన తర్వాత అది చేయించుకోవడానికి హక్కు లేదు అని ఆ రోజు ఉన్నటువంటి యుఎస్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్నే రో వర్సెస్ వేడ్ కేస్ అంటాం. అయ్యా అర్థమైందా ఇది? రో వర్సెస్ వేడ్ కేస్. సో ఇప్పుడు మరి ఏంటి అబార్షన్ అనేది ఎందుకు అంటే, ఇప్పుడు అసలు ఇది ఎందుకు వచ్చిందంటే ఈ రో వర్సెస్ వేడ్ కేస్ జడ్జిమెంట్ను ఇప్పుడు సుప్రీంకోర్టు తిరిగి రాస్తోంది. ఇది ఎందుకు న్యూస్లో ఉంది. అయితే ముందు అబార్షన్ అంటే ఏంటి? ద ఎక్స్పల్షన్ ఆఫ్ ఎ ఫీటస్ ఫ్రమ్ ద యూటరస్ బిఫోర్ ఇట్ రీచ్డ్ ద స్టేజ్ ఆఫ్ వైబిలిటీ. అంటే ఒక గర్భం నుంచి శిశువు ఇంకా జనించకుండానే ఆ గర్భాన్ని గర్భస్రావం కనుక చేస్తే, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ గర్భస్థ శిశువు ఏదైతే ఉందో ఆ శిశువుని పుట్టకుండా, ఒకటి ప్రకృతి పరంగా జరుగుతుంది, కొంతమందికి గర్భస్రావం అనేది కావాలని కూడా చేయించుకుంటారు. ఈ రెండిట్లో ఏదైనా జరిగితే దాన్ని మనం జనరల్గా అబార్షన్ అని పిలుస్తాం. సో అందుకే ఎక్స్పెల్షన్ ఆఫ్ ఫీటస్ ఫ్రమ్ యూటరస్ బిఫోర్ ఇట్ రీచ్డ్ ద స్టేజ్ ఆఫ్ వైబిలిటీ. ఈ వైబిలిటీ అనేది ఎప్పుడు వస్తుంది మనకి? జనరల్గా గర్భస్రావం వచ్చినటువంటి గర్భం వచ్చినటువంటి ఆడవారికి గర్భస్రావం ఎప్పుడు కూడా 20th వీక్ ముందు జరుగుతుంది. అంటే 20 వారాల ముందే జరుగుతుంది. 20 వారాల తర్వాత దాటిందంటే ఇంక శిశువు జనిస్తుందనే అర్థం. సో ఆ ముందు కనుక జరిగితే గెస్టేషన్ పీరియడ్లో మనం జనరల్గా దాన్ని గర్భస్రావం అని పిలుస్తాం. ఇది ఎలా జరుగుతుంది? ఒకటి మిస్క్యారేజ్, కొంతమందికి వైటమిన్ లోపం ఉంటుంది, లేదా ఇంకా ఏవైనా ఇతరత్ర ఇబ్బందులు ఉంటే వాటి వల్ల జరుగుతుంది. రెండోది, కొంతమంది కావాలని కూడా తీయించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాం? అబార్షన్ అంటాం. అయితే రో వర్సెస్ వేడ్ జడ్జిమెంట్ ఏంటి? 1973లో అబార్షన్ చేయించుకోవడం అనేటటువంటిది, అది కూడా ఎలా? సబ్జెక్టెడ్ టు కండిషన్స్. 24 వారాల ముందు అబార్షన్ చేయించుకోవడం అనేటటువంటిది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అది కూడా ఎలా చెప్పారు? రైట్ టు ప్రైవసీలో. మనకి రైట్ టు ప్రైవసీ ఉంది తెలుసా? ఆర్టికల్ నెంబర్ 21 రైట్ టు లైఫ్. అందులోనే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మొన్న వచ్చినటువంటి LIC ఆఫ్ ఇండియా ఏదో కేసులో రైట్ టు ప్రైవసీ గురించి ఎక్కువగా మాట్లాడింది సుప్రీంకోర్టు. చాలా జడ్జిమెంట్స్ వచ్చినప్పటికీ కూడా బేసిక్ స్ట్రక్చర్ ఇట్లాంటి వాటి దగ్గర వస్తుంది. సో అక్కడ కూడా యుఎస్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇది ఆడవాళ్ళ యొక్క రైట్ టు ప్రైవసీ అండ్ ఇది ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని దేశం వెనక్కి తీసుకోలేదు. అలాగే యుఎస్ సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ లాస్ దట్ మేడ్ అబార్షన్ ఇన్లీగల్ ఇన్ సెవరల్ స్టేట్స్. చాలా రాష్ట్రాలలో అప్పటికే అమెరికాలో ఈ అబార్షన్ అనేటటువంటిది చట్టరీత్యా నేరం. ఈ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసింది ఆ రోజు ఉన్నటువంటి సుప్రీంకోర్టు. 3, అబార్షన్ వుడ్ బి అలౌడ్ అప్ టు ఏ పాయింట్ ఆఫ్ ఫీటల్ వైబిలిటీ. అంటే ఏంటి? గర్భం అనేటటువంటిది ఎక్కడ వరకు ఒక శిశువు జనించడానికి ఒక స్థాయిని పొందుతుందో ఆ స్థాయిని మనం ఏమంటాం? ఫీటల్ వైబిలిటీ అంటాం. అది జనరల్గా ఎప్పటి వరకు ఉంటుంది? 24 నుంచి 28 వారాల వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతికతతో ఏం చెప్తున్నారు సైంటిస్టులు? ఇప్పుడు 28 వారాలు అవసరం లేదు, 7 నెలలకే పుట్టినా 6 నెలలకే పుట్టిన శిశువు, 28 వారాలు అంటే 7 నెలలు, 6 నెలలకే శిశువు పుట్టినా ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ ప్రపంచంలో వాళ్ళని బతికించవచ్చు. కాబట్టి ఈ టైం పీరియడ్ని తగ్గించమంటున్నారు. ఒకటి.
అలాగే ఇప్పుడు డిబేట్ ఏంటి, జనరల్గా గర్భం అనేటటువంటిది దేవుడిచ్చిన వరంగా భావిస్తారు కొన్ని దేశాల్లో. ఇది 3 గ్రౌండ్స్ మీద మనం క్రిటిసైజ్ చేస్తాం. ఒకటి మోరల్, లీగల్, రిలీజియస్. మోరల్ అంటే ఏంటి, నైతికత గ్రౌండ్స్ మీద. 2 లీగల్, చట్టరీత్యా పరమైనటువంటి అంశాల మీద. 3 మన మతపరమైనటువంటి విధంగా. ఈ 3 దృక్కోణాల్లో చూస్తాం. ఒక దృక్కోణం ఏంటి, నైతికత. 2వ దృక్కోణం చట్టబద్ధత. 3వ దృక్కోణం మతపరమైనటువంటి అంశం. వెనక నుంచి వద్దాం. మతపరమైనటువంటి అంశాలు. అసలు ఏ మతము కూడా అబార్షన్ని స్వీకరించదు, హిందూ మతంతో సహా. ముఖ్యంగా మీరు క్యాథోలిక్ వర్సెస్ ప్రొటెస్టెంట్స్ అని ఉంటుంది. క్యాథోలిక్స్ కొంచెం కన్జర్వేటివ్, ఆర్థోడాక్స్ అంటే పాతకాలపు పద్ధతుల్ని ఫాలో అవుతారు. క్రిస్టియానిటీలో వాళ్ళని క్యాథోలిక్స్ అంటారు. కొత్త ఆధునిక ప్రపంచానికి దగ్గరగా ఉంటారు, వీళ్ళు ప్రొటెస్టెంట్స్ అంటారు. కొన్ని క్యాథోలిక్స్ దేశాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ వాటికన్ సిటీ లాంటి దేశాలు. వాటికన్ సిటీలో గర్భం వచ్చిన తర్వాత ఆడవాళ్ళు చనిపోయే పరిస్థితి వచ్చినా కూడా అబార్షన్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు బిడ్డ అడ్డం తిరుగుతుంది, ఈ సమయంలో అబార్షన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక ఇబ్బందితో, గాడ్ ఫర్బిడ్స్ ఇట్, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే తల్లి చనిపోతుందన్నా కూడా అబార్షన్ చేయకూడదు ఆ దేశాల్లో. అలాగే ఆ దేశాల్లో కాంట్రసెప్టివ్స్ నాట్ అలౌడ్. జనరల్గా ఈ మధ్యన హెచ్ఐవి వచ్చిన తర్వాత కాంట్రసెప్టివ్స్ అనేటటువంటివి బాగా పెరిగాయి మొత్తం ప్రపంచం వాడకంలో. అటువంటి కాంట్రసెప్టివ్స్ని కూడా ప్రపంచ దేశాల్లో వాటికన్ సిటీ ఇంకా ఇతర ఐరోపా దేశాల్లో అలౌ చేయరు. ఎందుకంటే ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటటువంటి ఒక స్పందన చర్య, మేల్ అండ్ ఫీమేల్కి మధ్య జరిగేటటువంటి రిప్రొడక్టివ్ సిస్టమ్, దీన్ని సాంకేతికతతో అడ్డుపెట్టి ఫ్యూచర్లో భవిష్యత్తులో వచ్చేటటువంటి ఆఫ్ స్ప్రింగ్స్, నెక్స్ట్ జనరేషన్ ఆపకూడదు అనేటటువంటి కొన్ని మతాలు చెప్తున్నాయి. హిందూ మతంలో కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఏమొచ్చిందంటే అబార్షన్ అనేది చాలా కామన్ అయిపోయింది. అయితే రిలీజియస్ గ్రౌండ్లో అసలు అబార్షన్ నాట్ అలౌడ్. లీగాలిటీకి వస్తే కనుక, చట్టబద్ధమైన అంశాలకు వస్తే కనుక కొన్ని దేశాల్లో, ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో అబార్షన్ అనేది కొన్ని కండిషన్స్లో అలౌ చేస్తారు, కొన్ని కండిషన్స్లో అలౌ చేయరు. మీరు ఉదాహరణకి ఇప్పుడు అమెరికా ఇంకా ఐర్లాండ్ దేశాలు వెళ్తే ఒక వ్యక్తి ఒక స్త్రీ పైన అత్యాచారం చేసిన తర్వాత ఆమె గర్భం దాలిస్తే దాన్ని కూడా అబార్షన్ చేయడానికి ఒప్పుకోరు. మన దేశంలో సాధారణంగా చేస్తారు అబార్షన్. ఇటువంటి దాంట్లో మనకు చట్టం ఉంది, చెప్తాను నేను. సో ఇట్లాంటి తరుణంలో ఇక్కడ ఏంటంటే ఒక డిబేట్ ఉంది, చట్టబద్ధత ఎంతవరకు ఉన్నది. 3 మోరల్ గ్రౌండ్స్. మోరల్ గ్రౌండ్స్ అనేది వ్యక్తిపరమైనటువంటి అంశం. అంటే ఆ స్త్రీకి నచ్చితే తన గర్భాన్ని ఉంచుకోవాలా లేదా అనేటటువంటిది స్త్రీకి సంబంధించినటువంటి, తన అభిమానానికి సంబంధించినటువంటి విషయం. దీనికి ప్రపంచంలో జోక్యం అవసరం లేదు. ఇది మోరల్ గ్రౌండ్స్. అయితే ఇందులో 2 మూమెంట్స్ జరుగుతున్నాయి. ఒకటి ప్రో చాయిస్, 2 ప్రో లైఫ్. ప్రో చాయిస్ అంటే ఏంటంటే ఏ ఆడవాళ్ళైతే, స్త్రీలైతే ఒక గర్భాన్ని ఉంచుకోవాలా లేదంటే ఆ గర్భాన్ని తీసేయాలా అనేటటువంటి చాయిస్ ఆడవాళ్ళకే ఉండాలి అనేటటువంటి ఒక వింగ్ ఉంది. వీళ్ళందరినీ ఏమంటాం మనం, ప్రో చాయిస్ అంటాం. ఫస్ట్ ఇచ్చిన స్క్రీన్లో చూపించాను, ఆమె ప్రో చాయిస్ ఉమెన్ అన్నది ఒక ఆవిడ. అంటే ఆ గర్భాన్ని నేను దాల్చాలా, గర్భాన్ని ఉంచుకోవాలా, అవసరం లేదా అనేది ఎవరి చాయిస్, అది ఉమెన్ చాయిస్. ఇది ఒక వర్గం. మరొక వర్గం ఏంటి, ప్రో లైఫ్. గర్భంలో వచ్చేటటువంటి శిశువు మొట్టమొదటి రోజు నుంచే ప్రాణిగా మారుతుంది, దీన్ని చంపేటటువంటి హక్కు దేవుడికి కూడా లేదు. ఇదే మన మహాభారతంలో చిట్ట చివరిని చదువుకుంటాం. పరీక్షితుని చంపేటప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి అడ్డుపడతాడు అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్రానికి. ఇక్కడ కూడా ప్రో లైఫ్ పొజిషన్ స్ట్రెసెస్ ద హ్యుమానిటీ ఆఫ్ బోత్ మదర్ అండ్ ఫీటస్. అంటే కేవలం స్త్రీ మాత్రమే కాదు, స్త్రీకి ఉన్నటువంటి గర్భంలో ఉన్న శిశువు ఏదైతే ఉందో ఈ శిశువు కూడా ఒక ప్రాణే, దానికి కూడా హక్కులు ఉంటాయి, కాబట్టి దాన్ని గౌరవించండి అని చెప్పేవాళ్ళు ప్రో లైఫ్. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నదే ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి వివాదం. ఇది ఇండియాలో కూడా ఉంది, రైట్. సో దీనికి సంబంధించి కనుక మీరు చూస్తే అసలు కేసు ఏంటి, 2018లో అబార్షన్ లా మిసిసిప్పిలో ఒకటి వచ్చింది. ఈ మిసిసిప్పిలో వచ్చినటువంటి వాడు ఏం చెప్పాడు, అసలు అబార్షన్ అనేది 15 వారాలకి మించి ఎవరన్నా చేస్తే వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామని రాష్ట్రం ఒక చట్టం చేసింది. అంటే డైరెక్ట్గా రాష్ట్రం ఎప్పుడైతే చట్టం చేసిందో 1973లో యూఎస్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి వ్యతిరేకం. కానీ సుప్రీంకోర్టుకి ఎప్పుడైతే వెళ్ళిందో ఈ రాష్ట్రం చెప్పినటువంటి కొన్ని పాయింట్స్ సుప్రీంకోర్టుని ప్రతిష్టంభనలో ఉంచాయి. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంకా పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ రాకపోయినా చాలామంది ఏం చెప్తున్నారంటే నూతన సాంకేతికతలో భాగంగా 24 వారాలు అవసరం లేదు, 6 నెలలకి శిశువు జన్మించినా కూడా ఆ శిశువు అనేటటువంటిది బ్రతుకుతుంది. కాబట్టి ఈ 1973 జడ్జిమెంట్ టెక్నికల్గా తప్పు, కాబట్టి దీన్ని తీసేయండి. ఇది చెప్తున్నటువంటి అంశం. అలాగే 2019లో మరొక బిల్లు వచ్చింది. 2019 అక్కడ తప్పు రాశాను నేను. 2019లో ఇదేంటంటే హార్ట్ బీట్ బిల్, యుఎస్ఏలోనే
మిస్సిప్పిలోనే. హార్ట్ బీట్ బిల్ అంటే ఏంటి? మొదటి రోజు నుంచే అసలు ఆ శిశువు పిండంగా ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే ఆ శిశువుకి ప్రాణం అనేటటువంటిది వస్తుంది. కాబట్టి దాన్ని చంపేటటువంటి అవకాశం కానీ, అవసరం కానీ, హక్కు కానీ ఎవరికీ లేదు. సో నో ఎక్సెప్షన్స్ ఫర్ ప్రెగ్నెన్సీస్ కాజ్డ్ బై రేప్ ఆర్ ఇన్సెస్ట్. అంటే ఒక అత్యాచారం చేయబడిన కారణంగా వచ్చే గర్భాల్ని కూడా తీసేయడానికి హక్కు లేదు అని చెప్పి ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దీని మీద వివాదం జరుగుతుంది. సో అమెరికాలో జరుగుతున్నటువంటి వివాదం కాబట్టి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఇండియాలో మనం ఏం ఫాలో అవుతున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ ఏదైతే ఉందో ఇది మీరు రాయాలి, కానీ ఇండియా గురించి ఎక్కువగా రాయాలి. ఇండియాలో ఏముంది? ఐపీసీ సెక్షన్ అంటే భారత శిక్షా స్మృతి 312 ప్రకారం అబార్షన్ అనేటటువంటిది క్రిమినల్ అఫెన్స్. చేసిన డాక్టర్ని పట్టుకెళ్ళి జైల్లో వేస్తారు, చేయించుకున్న వ్యక్తుల్ని పట్టుకెళ్ళి జైల్లో వేస్తారు. దీనికే కాకుండా మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971లో ఒక చట్టం తీసుకొచ్చింది పార్లమెంట్. ఈ చట్టం ప్రకారం 20 వారాల పాటు అంటే 20 వారాల లోపు కొన్ని కండిషన్స్ ఆధారంగా చేసుకొని అబార్షన్ అనేది చేయవచ్చు. ఆ కండిషన్స్ ఏంటి అనేటటువంటిది ఆ లాలో చాలా వివరంగా చెప్పారు. అంటే ఇప్పుడు ఎవరన్నా ఒక అత్యాచారానికి గురైనటువంటి మహిళ ఒక డాక్టర్ని, 2 డాక్టర్స్ని తీసుకొని వాళ్ళు ఈమె కన్సెంట్ని తీసుకుంటారు, ఈమెకి ఇష్టం లేకపోతే ప్రెగ్నెన్సీ తీసేయచ్చు. అలాగే ఒక మహిళ ప్రాణం మీదకి కనుక వస్తే ఆ ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేయొచ్చు. కానీ దానికి సంబంధించి ఏముండాలి? మళ్ళీ 2 గవర్నమెంట్ డాక్టర్స్ తాలూకా అప్రూవల్ ఉండాలి, అది ఉంటేనే చేయాలి. అలాగే అమెండ్మెంట్ 2021లో దీన్ని సవరణ చేశారు. సీలింగ్ ఫర్ అబార్షన్ వాజ్ రైజ్డ్ టు 24 వీక్స్. 20 వారాలు కాదు 24 వారాలకు పెంచారు. ఎందుకంటే అబార్షన్స్ ఎక్కువ అవుతున్నట్టున్నాయి కాబట్టి 24 వారాలకు పెంచారు. అలాగే మనకి అది కూడా ఎవరికి ఇస్తారు? ఓన్లీ ఫర్ స్పెషల్ కేటగిరీస్ ఆఫ్ ఉమెన్. ఇందాక చెప్పాను కదా, ఏదైనా కొన్ని స్వతహాగా ఇబ్బందులు ఉన్నా, ఇట్లా అత్యాచారానికి గురైనటువంటి స్త్రీలు కానీ మహిళలు కానీ ఖచ్చితంగా మనం వీళ్ళని గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు కదా, ఎవడో దుర్మార్గుడు చేసినటువంటి దానికి ఈమె భరించాల్సిన అవసరం లేదు కదా. సో దీన్ని మనం మానవతా దృక్పథంతో గుర్తించాం మన దేశంలో. అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఫీటల్ డిజబిలిటీ దెర్ ఈజ్ నో లిమిట్ టు ద టైమ్ లైన్. ఒకవేళ కొంతమందికి గర్భస్రావం సహజ సిద్ధంగా జరిగిపోతూ ఉంటుంది, అంటే ఫీటస్ నిలబడదు, వాళ్ళకి టైం లైన్ ఏం లేదు. డాక్టర్ ఎప్పుడు కరెక్ట్ అని అనుకుంటే అప్పుడు చేయొచ్చు. కానీ ఆ డాక్టర్ ఎవరై ఉండాలి? గవర్నమెంట్ డాక్టర్స్ అయి ఉండాలి. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తేనే చేస్తారు. సో క్వశ్చన్ ఆఫ్ ద డే, దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. This video is brought to you by AKSIAS.